ప్రసన్న కుమార్ పై ఎస్పీకి ఎమ్మెల్యే ప్రశాంతి ఫిర్యాదు చేశారు. ఏ మహిళకు ఇలాంటి దారుణ అవమానం జరగొద్దన్నారు ప్రశాంతి. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రసన్న కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేయాలని ప్రశాంతి డిమాండ్ చేశారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్నారు ప్రశాంతి రెడ్డి. అయితే తనను జైల్లో పెట్టినా కూడా తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. కోవూరు తాజా మరియు మాజీ ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న డైలాగ్ వార్ ను ఇప్పుడు చూద్దాం. ఇది కొత్త సాంప్రదాయానికి వీళ్ళు శ్రీకారం చుట్టారు. వేమిరెడ్డి దంపతులు డబ్బు ఉందని చెప్పి అహంభావంతో, అహంకారంతో, గర్వంతో ఇటువంటి పనులు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంతవరకు జరగలేదన్న. ఫస్ట్ టైం చూస్తున్నాము. ఆమె వారం రోజుల క్రితం వ్యక్తిగతంగా నా మీద విమర్శలు చేసింది. దానికి కౌంటర్ మేము ఇచ్చుకోవాలి. నిన్న సాయంత్రం రుక్మిణి కళ్యాణ మండపంలో కౌంటర్స్ ఇచ్చాము. దానికి బాగా గట్టిగానే మాట్లాడాను. దాని మీద ఇది జయించారు. ఇది వేమిరెడ్డి కుటుంబం సంస్కారం కాదు. ఇది యాక్చువల్గా ఈ తప్పు ఎవరు చేసినా తప్పే. దాన్ని నేను తప్పకుండా ఖండిస్తున్నాను. చెల్లెల్లాంటి నన్ను గురించి ఇంత అసభ్యంగా మాట్లాడిన ఇతని నోరు చూసి ఏ మహిళలో ఎవరు చేశారో నాకు తెలియదు. ప్రసన్న మాట్లాడిన వీడియో తీసుకుపోయి వాళ్ళ భార్యలకి, వాళ్ళ తల్లులకి, వాళ్ళ అక్కల చెల్లెలకి చూపిస్తే వాళ్ళుగాన ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాము అని చెప్పి బయటకెళ్ళి చెప్పులు తీసుకొచ్చి వాళ్ళని కొట్టకపోతే అప్పుడు ఈ నాయకులు, ఈ కార్యకర్తలు వీళ్ళందరూ ప్రసన్నని సపోర్ట్ చేయాలి. ఆమె PhD చాలా దగ్గర చేసిందండి. ముందు రేణుగుంట మెస్లో చేసింది, తర్వాత తిరుపతిలో చేసింది, బెంగళూరులో చేసింది, హైదరాబాద్లో చేసింది, మెడ్రాస్లో చేసింది, నెల్లూరులో మాగుంట లేఅవుట్లో కూడా ఆమె PhD చేసింది. ఇవన్నీ చెప్పాను. ప్రభాకర్ రెడ్డి గారికి ఒక చిన్న మనవి చేశా. జాగ్రత్త నాయన, నిన్ను రాత్రిలో ఏమన్నా చంపేస్తారేమోనో, జాగ్రత్తగా ఉండు, ఎక్కడికి పోయినా ఒంటరిగా బాబాకు, ఎవరినైనా దగ్గర పెట్టుకొని చెప్పినాను. నేను వెనక్కి తీసుకోవడం లేదు. నేను నిన్న సాయంత్రం మీటింగ్లో ఏదైతే మాట్లాడానో దానికే కట్టుబడి ఉన్నాను. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. నేనైతే లీగల్గానే పోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. డిఫమేషన్ యాక్ట్ కింద అతని కోర్టుకు లాగబోతున్నాను. పరువు నష్టం దావా వేయబోతున్నాను. నేను కేసు పెట్టమనండి. మా గోవర్ధన లోపల వేసి ఉన్నారు. నన్ను కూడా వేస్తారు. హ్యాపీగా పోతాను. అత్తగారింటికి పోయించినట్టు పోయిస్తాం. ఏం భయమే ఉంది? ఈ కేసులకి, ఈ తాటాకు చప్పుళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరం కూడా భయపడం. ఒకవేళ కేసు పెడతారేమో, పెట్టుకోమనండి, ఎత్తి లోపలేయమనండి.